మీ ప్రతి అవార్డు, మీ ప్రతి ఫోటోగ్రాఫ్ కూడా ఒక్కొక్క కథ చెప్తోందండి. ఎన్ని అనుభవాలు ఉండుండాలి సార్ మీకు? 350 చిత్రాలు, వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్లో, అన్నిట్లో మీ జీవిత మౌలిక సూత్రం ఏంటి సార్? మౌలిక సూత్రం అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేది కోరికండి. అందుకే సరిగ్గా చదువు వంట పట్ల ఎస్ఎస్ఎల్సీ అని ఉండేది అప్పుడు, సెకండరీ స్కూల్ లీవ్ సర్టిఫికెట్ అని. పియూసీ తర్వాత వస్తుందా? తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ పియూసీ వచ్చింది. ఓహోహో, అలా. ఇంటర్మీడియట్ అప్పుడు ఇదేమో 11th అయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ ఉండేది. 11th అయ్యాక అది ఇప్పుడు తీసేసి 1 year పియూసీ అని చేశారు. ఆ పియూసీ కూడా మానేసి ఇప్పుడు +1 +2 అంటున్నారు. సో అంతవరకే చదువుకున్నారు మీరు అప్పట్లో? అంటే అది పాస్ అయ్యారు, గట్టెక్కాను. అది పాస్ అయ్యి కాలేజీకి కూడా వెళ్ళాను. కాలేజీలో 2 ఏళ్ళు బాగానే చదువుకున్నాను. నాకు ఏమి చెడ్డ అలవాట్లు కానీ అటు పాటలు వినటం కానీ ఏమి లేదు. సిన్సియర్గా చదువుకునేవాడిని, బాగా చదువుకోవాలని మనసులో కూడా కోరుకునేది, కష్టపడి చదివేవాడిని. మరి ఎందుకు పరీక్షల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక టెన్షనో మరి లేకపోతే ఏంటో తెలియదు. నాకు బాగా తెలిసి కూడా నేను రాయలేకపోయేవాడిని. ఎందుకు అంటే అప్పుడు అనిపించింది అనమాట, మైండ్ ఎక్కడో ఉంది, దీని మీద కాదు అనేది వచ్చి ఇక మనకి లాభం లేదు ఇది, ఈ చదువుతో మనం ముందుకెళ్ళలేదు. ఎందుకంటే డిగ్రీ అయినా చదవాలని చూశాను. చదువుకునే అవకాశాలు అన్నీ ఉన్నాయి, ఉన్నా కూడా ఇక మనకి ఇది వంట పట్టదు, దీని మీద మనం టైం వేస్ట్ చేయకూడదు, వీ హ్యావ్ టు గో టు ది బిజినెస్ అని అనిపించి. అప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫాదర్ ఆయన పొలిటికల్లో పెద్ద లీడర్ అయినారు. అవును అవును, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా? కాంగ్రెస్ పార్టీ కదా? కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరయోధుడు. ఇంకా స్వాతంత్ర సమరుడు అయిన ప్లాంక్ అవి కూడా ఇచ్చారు. అవన్నీ కూడా తాబడపత్రం అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చారు. ఆయన బిజినెస్ చేసేవారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో, ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ చేసేవారు. అప్పుడు మేము స్కూల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ రాగానే నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫారెస్ట్లో ఆ వర్క్లో తిరిగేవాడిని. అందరూ వచ్చి మా ఫాదర్ అదేమండి అంత చిన్న కుర్రాడిని ఫారెస్ట్లో తిప్పుతున్నారేంటండి అన్నాను. అంటే నేను చెప్పినా వెంటయ్యా ఇటు వాడికి ఇష్టం, అది అందుకని చేస్తాడు. అది ఆ 3 ఏళ్ళ సెలవులు అన్నాళ్ళు అక్కడే ఉండిపోయి మళ్ళీ వచ్చేసేవాడు. అట్లా నేను ఇంటర్ఫియర్ అవుతూ ఉండేవాడిని. కానీ ఆయనకు ఆ పొలిటికల్ దీంతో కొంత పాలిటిక్స్లో ఉండి సరిగ్గా బిజినెస్ గోస్తాల మీద వాళ్ళ మీద వదిలేయటం మూలంగా కానీ, లేకపోతే ఈ డబ్బులన్నీ బిజినెస్కి ఖర్చు పెట్టాలని డబ్బులు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టడం మూలంగా కానీ ఏదో మొత్తానికి బిజినెస్లో కొంచెం దెబ్బతింటాం. ఆ దెబ్బతింటాం మూలంగా ఏమైందంటే ఇంట్లో 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు, మా ఇల్లు బాగు చేయటం ఇవన్నీ వచ్చేటప్పటికి ఉన్న ఎంత క్యాష్ అంతా సరిపోయింది దానికి. ఏదో కొద్దిగా భూమి మిగిలింది తప్ప అయిపోయింది. అప్పుడు నేను బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఊళ్ళో కుర్రాడు అందరూ కలిసి వచ్చి సరదాగా మనం ఒక మెడ్రాస్లో నాటకాల పోటీలు పెట్టారు, మనం కూడా ఒక నాటకం వేద్దామన్నారు. పని లేదు కదా, అందుకని చదువు పూర్తయినాడు కూడా డిగ్రీ పోయినాడు కూడా కూర్చున్నాను. అందరూ వాళ్ళు మేమందరం కలిసి ఓ నాటికేసాం పోలీస్ అని. అందులో నేను పోలీస్ పాత్ర. అది చూసిన తర్వాత మా ఊర్లో వాళ్ళందరూ రే నువ్వు భలే ఉన్నావు, సినిమాలకు పనికొస్తావు, నువ్వు సినిమాకి వెళ్ళావు ఇది అన్నారు. ఏమిటి మన బిజినెస్ ఏమో, మనకు ఇష్టమేమో బిజినెస్, వీళ్ళు సినిమాకి వెళ్ళమంటున్నారు, చూద్దాం లేదు అవకాశం వస్తే అప్పుడు అని అన్నా. కానీ దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఆ టైంలో మా చిన్నాన్నగారు, మా నాన్నగారికి తోడలుడు రామిరెడ్డి గారు కదా, రామిరెడ్డి గారు అన్నయ్య, రామిరెడ్డి గారు అన్నయ్య మాణిక్యాలరావు గారు అని ఆయన పిలిచి నన్ను ఇట్లా నేను బిజినెస్లు విజయవాడలో బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను. ఆయనకి ఏలూరులో చాలా పెద్ద షాప్ ఉంది, ట్రాక్టర్స్, ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ అన్నీ అమ్ముతారు వాళ్ళు. ఇది బ్రాంచ్ పెడుతున్నాను నేను అక్కడ, నువ్వు వర్క్ చేస్తావా అన్నాడు. వర్కింగ్ పార్ట్నర్గా ఉంటావా అన్నాడు. అంటే ఉంటానన్న. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు వాటా. నేను బ్యాచిలర్ అయినా కాబట్టి 100 రూపాయలు ఓకే అన్నాను, చేశాను. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత 150 చేశాడు. అబ్బా సరే 150 కూడా చాలదు, 40 రూపాయలు ఇంటి ఎత్తికపోతే 110 రూపాయలు మిగేది. ఆ 110 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంటి దగ్గర నుంచి బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ తెచ్చుకునేవాడు. హ్యాపీగానే ఉండేవాడు అప్పుడు కూడా. కానీ పొదుపు అప్పుడే అలవాట మీకు? అప్పుడే అలవాటు, చిన్నప్పటి నుంచి కూడా పొదుపు. ఎలా సార్ ఫస్ట్ తీసి పెట్టేస్తారా డబ్బులు? 20% అలా అని కాదు, కానీ నా ఫాదర్ బిజినెస్లో ఉండటం మూలంగా డబ్బులు అయిన బిజినెస్లో టర్న్ ఓవర్లో ఉండగా గబుక్కుని క్యాష్ కావాలంటే రాదు. అవును, మాకు ఇంట్లో అవసరాలు ఏమైనా ఉంటే కూడా నాన్నగారికి ఫోన్ చేసి, అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా, ఉత్తరం రాసేవాళ్ళం. ఉత్తరం రాస్తే ఏలూరులో టెంబర్ డిపో ఉంది, ఆ టెంబర్ డిపోకి వెళ్ళి నేను వాళ్ళకి చెప్తాను, నేను ఫోన్ చేసి
ల్యాండ్లైన్లే ఉండేవి అప్పుడు. ఫోన్ చేసి చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకునేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేవారు. మళ్ళీ డబ్బులు వెంటనే మనం అడగలేం కదా, మళ్ళీ డబ్బులు వచ్చేవరకో లేకపోతే నాన్నగారు వచ్చేవరకో దీన్ని పొదుపుగా వాడుకోవాలి, అనవసరపు ఖర్చులు చేయకూడదు. మా మదర్కి కూడా బాగా అది చాలా ఇది వచ్చిన డబ్బుని ఎంత పొదుపుగా చేయాలి, ఎలా ఖర్చు చేయాలి అనేది బాగా తెలుసు. ఆ పొదుపు నాకు వచ్చింది. నాన్నగారు ఆ పొదుపు లేదు. నాన్నగారంతా ఫ్రెండ్స్, పార్టీలు ఇట్లా ఉండేది ఆయనకి, స్నేహితులతో గడపడం అని. అయ్యేమో నాన్నగారి దగ్గర నుంచి వచ్చి నాకు, అమ్మ దగ్గర నుంచి ఏమో పొదుపు వచ్చింది. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్ సార్. మీరుండే ప్రపంచం నిజానికి అన్ని అనకూడదు కానీ అన్ని రకాల అలవాట్లకి, అన్ని రకాల దురలవాట్లకి, ఇంకా మీరు తప్పుడు నిర్ణయాలకి ఒక వేదిక దాదాపు. ఎందుకంటే సార్ ఎవరిని అండం కాదు సార్, మహానుభావులు అందరూ, కానీ ఆ వాతావరణం అలా ఉంటుంది. కానీ మీరు క్రమశిక్షణతో నిలదొక్కుకోవడానికి ఆ మైండ్లో పనిచేసే విషయం ఏంటి సార్? జీవితం ఒక గొప్ప అవకాశం, మనం ఎప్పుడూ ఒక మాట అనిపించుకోకూడదు, ఎవరు మనం అనకూడదనా, లేదు బాగా సాధించాలి, సంపాదించాలని ఏం నడిచేది సార్? అది చిన్నప్పటి నుంచి వచ్చిందండి. మనం ఎవరిని తప్పుగా చూడకూడదు, ఎవరితోనూ విమర్శించబడకూడదు, ఎవరిని మనం వేలెత్తి చూపకూడదు అనేది చిన్నప్పటి నుంచి కూడా ఉంది. దాని మూలంగా ఏంటంటే ఎంత రాముడు మంచివాడు అంటారే, అలా రాముడు మంచివాళ్ళు చదువుకునే రోజుల్లో కానీ, కాలేజీలో రోజుల్లో కానీ అన్నీ అలాగే చేసేవాడిని. బిజినెస్లోకి వెళ్ళాక కూడా బిజినెస్ పక్కాళ్ళందరూ ఎలా చేస్తారు, నేను కొత్తగా దిగాను అందులో. అప్పటికి నాకు సంబంధం లేని బిజినెస్లో దిగాను అనమాట. ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్స్. గోర్పని ఎప్పుడు అనిపించలేదా అప్పుడు? అంటే సంపాదన మీద పెట్టారు. కంప్లీట్ మైండ్ అంతా నాకు కావాల్సింది అదే కదా. డే అండ్ నైట్ వర్క్ చేశాను. కంపెనీ ప్రాఫిట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక రోజున ఆయనే పిలిచి అన్నారు, నా షేర్ వదిలేద్దాం అనుకుంటున్నా, నువ్వు తీసుకుంటావా అని. నా దగ్గర డబ్బులు లేవు కదండి అన్న. చూసుకో మరి, నన్ను ఎవరెవరో వచ్చి అడుగుతున్నారు, వారం రోజులు టైం ఇస్తున్నా, నువ్వు కనుక తీసుకోగలిగితే నువ్వే తీసుకో, ఫస్ట్ స్టూడెంట్స్ నీకు 10 రూపాయలు తక్కువగా నేను నీకే ఇస్తాను, లేదంటే బయట వాళ్ళ ఆఫర్ ఉంది, మంచి ఆఫర్ అయింది ఇచ్చేస్తాను. ఏం చేయాలో తెలియదు, డబ్బులు ఎవరిని అడుగుతాం. ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాను, ఏం చేద్దామని ఆలోచిస్తా అంటే నా వైఫ్ అడిగింది, ఏంటి ఆలోచిస్తారు సీరియస్ కింద అని. చూస్తాను, ఏం లేదు మామూలుగానే ఉన్నాను. ఏమైనా ఆఫీస్లో ఏమైనా జరిగిందని? ఏమీ జరగలేదు, శుభ్రంగా ఉన్నాను. లేదు మీరు ఏదో ఆలోచిస్తారు చెప్పండి. అప్పుడు చెప్పాను, ఇట్లా చిన్నాన్నగారికి ఆఫర్ ఇచ్చారు, మరి ఆఫర్ ఇస్తే తీసుకోవచ్చు కదా అని. నా దగ్గర డబ్బులు అయ్యి తీసుకోవడానికి, నా దగ్గర డబ్బులు లేవు కదా అన్న. మా నాన్నగారు మా అమ్మ నాన్నగారు నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, అది అమ్మేద్దాం, అది అమ్మేసి అది బిజినెస్ పెట్టుకుందాం అంటే నేను దానికి ఒప్పుకోలే. ఆడపిల్లలకి ఒక ఇదిగా ఇస్తారు తల్లిదండ్రులు, రాబోయే రోజుల్లో కుటుంబం ఏదైనా కూడా అమ్మాయి బాధపడకూడదని ఇస్తారు. దాన్ని అమ్మటం అనేది నాకు ఇష్టం లేదు. బిజినెస్ అన్న తర్వాత లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఇక పొద్దున బిజినెస్లో నష్టం వచ్చిందనుకో, నీకు ఆ 5 ఎకరాలు కూడా లేకుండా చేసినండి అవుతాను నేను. వద్దంటే వద్దాను. తను నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడగానే వాళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను. అబ్బాయి బుద్ధిమంతులు శుభ్రంగా చేసుకుంటున్నాడు, మళ్ళీ తీసుకొని మీకు ఇచ్చిందే కదా అని వాళ్ళే వెంటనే అమ్మిపెట్టి డబ్బులు కూడా వచ్చాయి. ఆ విధంగా అదే కంపెనీలో మరి 50% షేర్ ఉన్నాయి. అక్కడక్కడి నుంచి అంచెలంచెలుగా అక్కడి నుంచి అది బాగా బిజినెస్ డే అండ్ నైట్ చేసేవాడిని. అలా చేస్తున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే కృష్ణ గారు నా క్లాస్ ఇద్దరు పక్కనే కూర్చునేవాళ్ళు. అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా చేయని వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు ముందు బెంచ్లో. కృష్ణ గారు బుద్ధిమంతులా సార్? బాగా కుస్తీ కాదు. ఎంత బుద్ధిమంతులు అంటే బాగా మంచి, చాలా అందగాడు, మంచి గిరదాల జుట్టు, వైట్ డ్రెస్ వేసుకునేవాడు, అసలు తెల్లగా ఉండేవాడు మనిషి. వచ్చి చూడంగానే అబ్బా అనిపించేవాడు అనమాట. ఎక్కువ ఎవరితోనూ మాట్లాడేవాడు. నాకు బాగా స్నేహితుడు అయ్యాడు, ఇద్దరు పక్కనే కూర్చునేవాడు. కాలేజీలో వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టిన నిక్నేమ్, కాలేజీలో నిక్నేములు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు. అవునవును. ఆయనకి పెట్టి నిక్నేమ్ పెట్టాడు దేవుడు. అబ్బా, ఎందుకు సార్? దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, పలకడం వెలకడం అలాగనా, చక్కగా అద్దంగా దేవుళ్ళలాగా అట్లా కూర్చుంటాడు. చొక్కా నలగదు, తెల్లటి చట్ట బట్టలు వేసుకుంటాడు, మంచి అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు. నిజంగా ఆ రోజున దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు, కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు. అవునా సార్? సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి, దెబ్బతిన్న ప్రొడ్యూసర్ని పిలిచి, ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రారండి, డబ్బులన్నీ అయిపోయినాయి, మళ్ళీ సినిమా తీయనివ్వరు. నా దగ్గర డబ్బులు లేవండి, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవండి అంటే, నీకెందుకు అన్నీ నేను చూసుకుంటా, సినిమా మాత్రం ఇదిగో పలానా డైరెక్టర్, ఇదిగో పలానా సబ్జెక్టు, పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి, డిస్ట్రిబ్యూటర్ని పిలిచేసి ఆయన గ్యారంటీ సంతకం పెట్టి డబ్బులు ఇప్పించేవాడు.
ఎలా సార్? ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి? అంటే తన ప్రొడ్యూసరు ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు, తనతో నా మీద నమ్మకంతో సినిమా తీసిన వ్యక్తి సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఇంకో సినిమా తీస్తాడు, ఫెయిల్ అయిన అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకొని వాళ్ళని ఎంతోమందిని అట్లా ఆదుకున్నాడు ఆయన కృష్ణ గారు. దాంతో నిజంగా అదే అప్పుడు అనిపిస్తుంది, కాలేజీలో మనం దేవుడు అని పెట్టిన పేరు 100% అట్లాగే చేశాడు అని చాలామందికి ఎన్ని రకాల హెల్ప్లు చేశాడు చెప్పడానికి. చాలా మంచి వ్యక్తి. మీరు వారు దాదాపు ఒకటే టైంలో వచ్చారా సార్ సినిమా ఇండస్ట్రీ? కాదు, వారు ముందు ఆయన సినిమా మేము చదువుకున్న రోజుల్లోనే డైరెక్టర్ తిలక్ గారు అని ఒక ఆయన వచ్చారు. అంతకుముందు నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం జరిగింది, 60 సినిమాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసి మా ఏలూరు కాలేజీకి కూడా గెస్ట్గా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంబడబడి అందరూ కూడా అప్పుడు లేవు కదా, సెల్ ఫోన్ లేవు కదా, ఫోటోలు గిటోలు లేవు, అందరూ ఈ ఆటోగ్రాఫ్ బుక్లు పుచ్చుకొని ఆటోగ్రాఫ్లు చేసుకునేవారు. అదంతా చూడంగానే ఇతని మనసులో పడింది. అది నేను కొంచెం అందంగానే ఉంటాను, నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నాకు కూడా ఇట్లాగే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా అని ఫస్ట్ ఇది దాంట్లో వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులు డైరెక్టర్ తిలక్ గారు ఏదో ఫంక్షన్గా మా కాలేజీకి వచ్చారు. అప్పుడు ఈయన చూసి పిలిచాడు, ఈయన సినిమాల్లోకి వస్తావా అన్నాడు. వస్తారు సార్ అన్నాడు చాలా ఆనందంగా. అనగానే నువ్వు నా అడ్రస్ ఇచ్చి వెళ్తాను, నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు నన్ను కలుగు అన్నాడు. ఈ లోపల చదువు డిగ్రీ పూర్తి చేశాడు ఆయన. పూర్తి చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్తే నేను అప్పుడు తీసిన సినిమా అయిపోయింది, ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏది లేదు, మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇస్తాను, ఆ లోపల అప్పుడు దాకా నాటకాలు వేస్తూ ఉండేవారు. అట్లా సోమబాబు ఈయన ఇంకా కొంతమంది కలిసి నాటకాలు వేసి ఉన్నప్పుడు